పసుపు అయితే ఆ రింగులోది తీసేసుకుంటానండి, తీసేస్తాను. అన్నారు ఒక ఆవిడ వచ్చారు కదా, ఆవిడ అన్నారు మామూలుగా మీరు ఈ సీజన్లో పెట్టకూడదు అని. అందుకనే ఏమో మరి. ఆ పసుపు సున్నీని ఇది కలిసిపోయింది, నేనేమి తేలేదు. పక్కన పెట్టి తీసుకున్నాను ఈ రింగ్లో. కంటే అది బాగుందా, తీసేదాన్ని నేనుగా, నాకు తెలుస్తుందిగా. మీరు తీస్తున్నారా నేను తీస్తున్నాను, ఇంకంతే. ఇది అప్పుడు అంటే నేను అదే ఇవ్వడం కూడా, అవి అన్నీ హెల్తీగా ఉన్నాయి ఇవ్వలేదండి. అవి కొన్ని ఏమో మంచిగా ఉన్నాయి, కొన్ని బాగాలేదు. నేను ఏదైనా అవనివ్వండి భూమిలో పెడదామన్నట్టు పెట్టేశాను, కానీ ఏదేమైనా ఇదిగో అలా ఇలాగ అవ్వలేని ఇది ఇలా వచ్చినాయండి దుంపలు. మంచిగా మనకి అయ్యింది, ఇది ఈ టైప్లో వచ్చింది. ఒకవేళ నేను పెట్టిన టైమింగ్ వేరే అవ్వచ్చేమో, కానీ దుంప అయితే ఎలా వచ్చింది అనేది అర్థమవుతుంది కదా మనకి, హెల్తీగా ఉన్నది హెల్తీగా లేనిది అనేది. ఇదిగోండి, ఇది ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే అది భలే ఉంటాయి. ఇంకా ఇక అవుతుందేమో ఇది. ఈ ఒక్కటే ఉంచినా నేను ఇప్పుడు నాకు ఇది ఉండదు, ఏమంటారు, ఫలితం ఉండదు. అది ఏంటి బుట్ట, అర్థమైందా? వచ్చిన కొన్ని అయినా ఇవి బాగా వచ్చినాయండి కొన్ని. ఇక సరిపోతుందిలేండి, నాకు కేజీ పసుపు వస్తుంది చాలు, నా వరకు సరిపోతుంది. అంతకుముందు కేజీ పసుపు వచ్చిందండి, ఇప్పటికీ వాడుతున్నాను. ఇప్పుడు నేను ఇంకా నాకు కొంచెము వచ్చింది, కొంచెము మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇవ్వడం, అందరికీ ఇచ్చేసరికి కొంచెంగా ఇచ్చేయాలండి. ఏదేమైనా న్యాచురల్ పసుపు అంటే అందరికి ఇష్టం కదా, అందుకని నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చిన, మా వదినకి వాళ్ళకి అత్తమ్మలకి కొంచెం అన్నీ పంపించానండి. అంతంత పంపించాను. అంటే మనకు చూడండి 1/2 కిలో ప్యాకెట్ ఉంటుంది కదండి మార్కెట్లోనూ, అంతంత పంపించానండి కవర్లో పెట్టి. అప్పుడు ఇప్పుడు నా వరకు ఇంకో 1/2 కిలోకి ఉందండి, అయిపోయింది. ఇవి వచ్చినాయి కదా చాలండి, ఇంకా సంతోషం. ఇంకా నేను మళ్ళీ నాకు సీజన్ ఎప్పుడనేది తెలుసుకుని ఈసారి కప్ప అయిపోతుంది నా చేతిలో కప్ప. చిన్నది కూడా పోనీయొద్దు. చిన్నప్పుడు పసుపు వేసేవారు కదండి పంట పొలాల మీద. పొలాలు వెళ్ళినప్పుడు తీసేసుకుని మొక్కలకి ఇట్లా తెగరుద్దేసుకునేవాళ్ళు. ఎంత బాగుండేదో, ఫేస్ అయితే నిగనిగలాడిపోయేది అప్పుడు. ఇప్పుడున్న పొజిషన్కి మామూలుగా రుద్దుకోవడం కాదు కదా, ఎప్పుడన్నా పొరపాటున చేద్దామంటే కూడా భయమేస్తుంది. అలా ఉన్నాయి ప్యాకెట్ల పసుపు. ఇంకేస్తానండి, తవ్వేస్తాను, అయిపోయింది, తీసేసాను. మనం ఉల్లినారు ఏదైతే తెచ్చుకున్నామో అది ఇందులో జల్లేస్తానండి. తర్వాత మనం నారు కింద తీసుకుని పెట్టుకుందాం. నారు వచ్చిన తర్వాత మనము అక్కడక్కడ పెట్టుకుందాం. ఉసిరి బా భలే స్మెల్ అండి అసలు. ఎంత స్మెల్ అంటే పసుపు నిజంగా. ఏదేమైనా
స్వచ్ఛంగా ఉండేది స్వచ్ఛమేనండి, ఆర్గానిక్ అంటే ఆర్గానికే. ఓకే దమ్మా, మీరు వీడియోని తీయనివ్వకుండా నీకు అసలేని సిరాకు వస్తుందబ్బా, కోపం వస్తుంది. మొక్కలు తొక్కేస్తున్నావు, గచ్చ కచ్చ తొక్కేస్తున్నావు. వాళ్ళకని ఒలిగితే ఇందులో ఇది ఇది తగరం, లేకపోతే నోట్లో వేసుకుంటారా? వచ్చినాయే బాగానే. ఇదిగోండి ఫస్ట్ టైం చూస్తున్నాను ఉల్లినారు గింజలు. అంటే ఎప్పుడు వేయలేదు కదండి, మనం అసలు ఎప్పుడు వేయలేదు. వేసిన వాళ్ళని కూడా నేను చూడలేదండి, ఎందుకంటే ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ పెట్టుకుందామని. మనకున్న ప్లేస్కి మరి ఇవన్నీ అంటే బాగా ఎక్కువైపోతాయి కదా, ప్లేస్ సరిపోదని వీటి జోలికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడైతే ఇగో ప్రస్తుతానికి జల్లేసాను. ఒక్కవేళ నారొచ్చి అంతేనండి, జల్లేసి వేస్తే నార వస్తుంది కదా, తర్వాతే కదా తీసుకోవాలి. నాకు తెలియదు మరి ఇంకా ఆర్డర్ పెట్టండి అంటే మరి చూడాలి కదా ప్రాసెస్. కనీసానికి ఆర్డర్ పెట్టేసి వేసేయమ్మంటే అక్కడిక్కడ గుచ్చుదాము, వేసేయంటే సరిపోతుందా? అమ్మ పసుపమ్మ పసుపు బంగారం పసుపు, పసుపమ్మ పసుపు బంగారు పసుపు ఉండి కట్ చేయొద్దా? ఐసా చాలా మట్టి ఉంది. పడేవే ఇదిగో ఏంటది పడేసేసేది, మిమ్మల్ని పడేయాలి. ఇది అల్లమా పసుప కలిపేసింది ఆంటీ కంగారులోనప్పుడు. చలో 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 ఒక 2-3 పెట్టేద్దాం నీళ్ళు, ఇంకెలాగాను వాటికి. రాములు రేపు పొద్దున్న ఉంటారు, రేపు పొద్దున్న గొడవ. పప్పాయిలు తెచ్చేయాలా? 10 చేతులు ఉన్నాయా నాకు? చెయ్యాలి కానీ భలే చేయించుకుంటాడండి మా ఆయన అసలు పని. అలా కాలు తిమ్మురులు వచ్చేసి అబ్బా పాపం రాత్రి ఈ పిట్టలు బుడ్డ అవి కూడా తీసేస్తే అయిపోద్దేమో, ఇంకెందుకు అయ్యి ఎందుకు మరి పోతున్నాయి. వేసేనట్టు ఒక కరపలు ఉండాలండి. అమ్మ బాబాయ్, పెద్ద పెద్ద కాయలు అయిపోయినాయి. మొన్న అయితే చిన్నగా ఉన్నాయి కానీ ఇప్పుడు బాగా పెద్దగా అయినాయి. నిమ్మ చెట్టు అయితే ఎంత కాపాడినండి బాబు, చెప్పలేము ఇంకా. ఈ అనవసరంగా అలాగే బేబీలు పెద్దవి చిన్నవి, ఉండడానికి చిన్నగా ఉన్న రసం చాలా రసం ఉందండి. రాలిన వరకు అయితే తీసానండి, ఇంకా ఇక ఉన్నాయి కానీ చేయి కడిగేసుకుని ఇవన్నీ సర్దేసుకుంటా. ఇది కూడా 2-3 పెట్టేస్తే అయిపోయాయి ఆనపకాయలు, కానీ మళ్ళీ వచ్చినప్పుడు పెట్టుకుందాంలే మరి. ఇంకా ఆనపకాయ ఉండే మంచి కాయలు అయిపోయి పైన పెద్ద కాయలు 2 చక్కగా 4 కాయలు అంత బాగున్నాయి. అది
చెక్కు చాటున పిండి తడిసిన ఊడొచ్చేస్తున్నాయి కొన్ని అయిపోతే ఊడొస్తున్నాయి. ఓకే సరియా. ఎల్లో గులాబీ అండి, బాగా ముళ్ళు ఎక్కువ వచ్చేసి పెద్దగా అయిపోయింది అని అప్పుడు కట్ చేసేసాను, మొత్తం మొదలకి కట్ చేసేసాను. అయినా ఇది మన ఏరు ఉంది కదండి, కింద మొదలు ఉంది కదా, సిగురు వచ్చి చక్కగా పూసిందండి. కలర్ మారిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా పోదామా? ఇదండి ఫ్రెండ్స్ సంగతే. ఇంతవరకునండి మనకి అక్కడికి తెచ్చేసి కూడా అక్కడ వేసేస్తాను. ఉండు సున్నీలు వేసుకుని వస్తాను. నువ్వు ఒకసారి తీసేది కానీ పప్పాయిలు గోళీలు వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాయి. అయ్యా ఎప్పుడన్నా పని చేసుకునండి నేను హడావిడిగా ఏమన్నా వదిలేసి వెళ్ళిపోయినా ఆంటీ వచ్చేవారు కదా, చాలా నీట్గా జాగ్రత్త పెట్టి నేను వచ్చేదాకా అన్నీ భద్రంగా ఉంచి నాకు అప్పగించేదండి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ మారింది కొద్దిగా. ఇంకా నేను ప్రతి ఒక్కటి జాగ్రత్త పెట్టుకొని మర్చిపోకోకుండా వెళ్ళాలి, లేదంటే కష్టం. మరి ఏం చేయాలండి, ఒకటి తెచ్చుకోకుండా. ఓకే అమ్మ ఏదండి చలి చల్లగండి, ఐస్ లాగా వస్తున్నాయి నీళ్ళు అయితే. అమ్మో అయిపోయింది పాపం, వెళ్ళిపోయింది. ఎంత ఉన్నది ఇది పడిపోయిందండి, చెట్టు గాలికి పడిపోయి వంగిపోయింది. దానివల్ల ఏమైందంటే ఇంకా అవ్వాలి. చూడండి ఎంతెంత ఉన్నాయి పళ్ళు, అది తర్వాత కట్ చేస్తాం. ఇగో చూడండి ఎంతెంత ఉన్నాయో, ఎలాగ అయిపోయినాయో చూడండి. నిన్న మన సబ్స్క్రైబర్లు వచ్చారు, భలే ఉన్నాయి, స్వీట్గా తీసుకుని తిన్నారండి. ఈ పైన అంతా తీసుకుని తిన్నారు. ఇంకా తీసుకెళ్ళిపోదాం ఇంటికి, ఇంకా ఎలాగా పడిపోయింది కదా. ఇంకొకటి ఉందండి అక్కడ పడిపోయి అలాగని, అవి ఇంకో కొంచెం పర్లేదు. ఇవి దీని మవ్వు చూడు ఎలా వచ్చిందో, ఊ అని శంఖం. పండు తిందాముండు, అక్కడ పెట్టిన అన్నిని. ఇదోటండి బుడ్డమ్మ. అబ్బా ఈ కమ్మలు భలే ఉంటాయండి, పొయ్య మండితే అవి భలే ఉంది. మా అత్తగారు అయితే ఆ పొయ్యి పొలాలు చూసిందంటే అసలు వదలదు. అమ్మయ్య ఇగో ఇదేంటి బాగా వచ్చినాయండి ఇవి అయితే పళ్ళు చక్కగాను. పళ్ళు కాదు కాయలు. అట్టి కాయ అంటే అట్టి వండుకునే కాయ వస్తుంది. నా మీద ఎక్కడో పడిపోయిందండి, నెత్తి మీద జిగురు వచ్చేస్తాయి పుక్కులు. చాలండి మన చెట్టుకాయలు 4 తిన్నా ఆనందమే. ఇది చిన్నదే కాబట్టి వేసేస్తాండి.
ఆ చెట్టు అది ఏం చేయాలి? రండి. సూర్యుడు ముఖం మీద పడుతున్నాడండి, తిన్నగా వచ్చి మొత్తం పేస్కి మొత్తం చక్కగా చాలా బాగుందండి. అయితే ఇగో మనకు వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో మనకు వచ్చిన హార్వెస్ట్ ఏముంది అని అంటే ఇవ్వండి, బనానా అండి. బనానా, పప్పాయి, నిమ్మకాయ, పసుపు మొత్తం తీసేసానండి. ఇంకాను అదిగా మూల మీద అయితే ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంతే ఉన్నాయి. అవి నేను ఉంచుకుంటానండి, ఎప్పుడైనా మనకి ముఖానికి రుద్దుకోవడానికి కానీ దేనికైనా ఉంటాయి కదా, అవసరానికి ఉంటాయని ఉంచాను ఆ లైన్లోను. అవి ఎటు చిన్నగా వచ్చినాయి, హెల్దీగా రాలేదు. అలా ఉంచేస్తాయి, మనకు అవసరానికి ఎప్పుడన్నా పనికొస్తాయిలేండి. ఇదండి మరి ఈ వీడియోలో. ఇంకొంచెం పని ఉంది. ఏం పని అంటే ఇంకా 2-3 మళ్ళు ఉన్నాయి. వాటర్ పెట్టేసి ఇంకా ఏం పనులు కొంచెం చక్కబెట్టేసుకుని, మా మిల్కీ బిస్కెట్లు మన కొత్త వెంచర్ కాడ మాకు చాలానే డాగ్స్ ఉన్నాయి, వాటికి నేను ఫుడ్ రెడీ చేశాను అన్నాను కదా, అది తీసుకుని వాటికి పెట్టేసి చిన్నగా ఇక్కడ పని ఉండడం వల్ల ఆగమన్నాం కదా, పని చూసుకుని మేము ఇంకా సిటీకి బయలుదేరిపోతామండి. అయితే చిన్న మాట ఏంటంటేనండి, ఇంతవరకు మనకి హార్వెస్ట్తోనూ మనకి ఇక్కడ మన లైఫ్ అట్ ఫామ్ హౌస్లో ఇంతవరకునండి మనకి ఈ వీడియో మన పళ్ళుతోనూ హార్వెస్ట్ మన లైఫ్ అట్ ఫామ్ హౌస్లో ఇంతవరకునండి హార్వెస్ట్. మనం ఇప్పుడు పుట్టిల్లు వెంచర్ దగ్గరికి వెళ్దామండి. అమ్మ నా నడుము ఇదిగొద్దా ఎందుకంతలాగా. అమ్మలేదమ్మా, అమ్మలేదా, అమ్మలేదే, అమ్మలేదే, కూచులు.